రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో టెంపరేచర్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో 3-4 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళ ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో పలు జిల్లాల్లో వడగాల్పులు అధికంగా ఉంటాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. వడగాల్పులకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 10 రోజులుగా 36 డిగ్రీలపై పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు సామాన్యుల పాలిట శాపంగా మారాయి. ఉదయం 8 గంటల నుండే ఎండల తీవ్రత ఉంటుంది. ఎండల కారణంగా జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంకాలం 6 గంటల వరకు ఎండల తీవ్రత ఉంటుంది. పనుల కోసం వెళ్లేవారు ఉదయం 10 లోపు, సాయంకాలం 6 తర్వాతనే బయటకు వస్తున్నారు. దోసకాయలు అమ్ముతున్నాము. ఏ కడుపు తిప్పలకు మాకేం బరకట్లేదు సార్. ఇలా మా పైసలు వస్తలేవు సార్. ఎండలా కూర్చుంటున్నాము. మాకేం పడతలు వస్తలేదు. ఇగో ఎండలా కూర్చుండి దవాఖానాలు పెడుతున్నాము. కడుపు తిప్పల కోసం కూర్చున్నాం సార్. గిరాకీ ఏమీ లేదు సార్. ఏమో ఎండలా ఒకరు కిలో అట్లా అవుతున్నాయి సార్. పోయినసారి కనీసము చూడడానికి అక్కడక్కడ మంచి నీళ్ళన్నా ఏర్పాటు చేసిన దాఖలు ఉన్నాయి. ఈసారి అయితే మంచి నీరు కూడా తాగడానికి ఏర్పాటు కూడా ఏమీ లేదు. ఇప్పటిదాకా తిరిగితే ఒక 100 రూపాయలు కూడా సంపాదించింది లేదు. ఎండలకు ఎవరు కూడా బయటికి రావట్లేదు. ఎండలు చాలా దారుణంగా ఉన్నవి. మా ఆటో వాళ్ళకైతే ఎండలో తిరిగి వస్తున్నాము. ఎక్కడ నిలబడితే మంచి నీళ్ళు కూడా తాగడానికి ఇబ్బందులు ఉంది. చాలా ఇబ్బందిగా ఉందండి. అందుకోసం మేము కోరుకునే ప్రభుత్వాన్ని ఏంటంటే సహాయక సహకారాలు ఏంటంటే మంచినీరు కానీ మజ్జిగ కానీ అది ఏదైనా అందించితే బాగుంటుంది. గత 10 రోజులుగా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 36 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా జిల్లాలో పలు చోట్ల 42 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం భయపడుతున్నారు. ఈ మెయిన్ రోడ్ మీద కూర్చొని దోసకాయలు, కూరగాయలు, బీరకాయలు అమ్మితే మాకు పొద్దున్న దాకా 8-9 దాకా అమ్మితే మాకేం మిగిలకొచ్చింది సారు. ఎండ ఎక్కువ ఉంది. మాకేముంది, ఏముంది సారు. దీనికోసం మేము రోడ్డు మీద పిల్ల జల్లని ఇడిసబెట్టి వచ్చి కూర్చొని జనం తిరగకొచ్చిర్రు. ఈ రంజాన్లా జనం లేదు, ఏం లేదు. మేము పొద్దున్న దాకా రాత్రి 10 అవుతుంది సార్. మాకు ఇక్కడ కూర్చొని చెట్టు లేదు, ఏం లేదు. ఎండలో కూర్చొని అమ్ముతున్నాం మేము. ఎండల తీవ్రత పెరగడంతో శరీరాన్ని చల్లబరుచుకునేందుకు రకరకాల ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు జనం. శీతల పానీయాలు, జ్యూస్లు ఇలా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఎండలకు చిరు వ్యాపారులు భయపడుతున్నారు. దినమంతా రోడ్లపై ఉండడం ఇబ్బందిగా మారిందని అంటున్నారు. మరోపక్క ఇళ్లలో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగింది. జిల్లాలోని వైద్యారోగ్య శాఖ కానీ, మున్సిపల్ శాఖ అధికారులు కానీ, సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రజల కోసము చలివేల కేంద్రాలు, మజ్జిగ ప్యాకెట్లు కానీ నీటి సరఫరా చేయడం, దాంతోపాటు వడదెబ్బ గురి కాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ అనేది ఒకటి ప్రభుత్వ పరంగా ఉచితంగా అందజేస్తారు. కాబట్టి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మార్చి చివరి వారంలోనే ఎండలు ఇలా ఉంటే ఇక రానున్న ఏప్రిల్, మే నెలల్లో ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని జనం భయపడుతున్నారు.